నమస్తే. సుమారు 2 సంవత్సరాల నిరంతర నిఘా, సంవత్సర కాలంగా ప్రణాళికాబద్ధమైన చర్యలు, 6 నెలలుగా వ్యూహరచన వెరసి సుమారు 3 నెలల నుంచి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరిట ముస్లిం యువకుల్ని యువతుల్ని టెర్రరిస్ట్ భావజాలం వైపు ఉగ్ర చర్యలకు పూనుకునే విధంగా వాళ్ళని ట్రైనప్ చేస్తూ విష బీజాలు నాటుతూ భారతదేశానికి వ్యతిరేకంగా గజ్వాయే హింద్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న పిఎఫ్ఐ కథ కంచికి చేరడానికి, కంచి అనే కంటే గేమ్ ఫినిష్ అవ్వడానికి ఇక మార్గం సుగమమైపోయింది. అతి కొద్ది కాలంలోనే ఇవాళో రేపో అన్నట్లుగా ఉంది పిఎఫ్ఐ పైన పూర్తి స్థాయి నిషేధం విధించడానికి భారత ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లుగా సమాచారం వస్తోంది. దానికి సంబంధించిన సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏకకాలంలో 93 లొకేషన్స్లో, ఇంకా ఎక్కువే కనబడుతూ ఉన్నాయి. ఎన్ఐఏ చెబుతున్న లెక్క ప్రకారం 93 లొకేషన్స్లో 15 రాష్ట్రాల్లో సుమారు 100కు పైగా ఎన్ఐఏ అరెస్ట్ చేసిన వాళ్ళ లెక్క అయితే 45 నుంచి 46 కనబడుతోంది. బట్ మిగతా విచారణ సంస్థలు కలిపి అదుపులోకి తీసుకున్న వాళ్ళ సంఖ్య 106కు పైగానే కనబడుతోంది. సో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా నిఘా సంస్థలు, విచారణ సంస్థలు ఏకకాలంలో దాడులు చేస్తూ ఒక భారతదేశంలోనే మొట్టమొదటిసారి కోఆర్డినేటెడ్ అటాక్స్గా దీన్ని మనం చెబుతూ ఉన్నారు. అండ్ నిఘా సంస్థలకు సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఇంత పెద్ద స్థాయిలో సుమారు 1500 పైచిలుకు అధికారులు లేదా 200 పైచిలుకు అధికారులు, 1500 మంది టీంతో కూడినటువంటి వివిధ జాతీయ దర్యాప్తు సంస్థల మధ్య ఏకకాలంలో ఒక కోఆర్డినేటెడ్ దాడులుగా పిఎఫ్ఐ పైన ఈ అటాక్స్ని చెబుతూ ఉన్న పరిస్థితి, అభివర్ణిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో పిఎఫ్ఐ గేమ్ ఫినిష్ అయిపోయింది. దీనికి సంబంధించిన క్రానాలజీ ఒకసారి లెక్కేసి చూస్తే 2 సంవత్సరాల నుంచి నిరంతర నిఘా కనబడుతోంది. అండ్ 3 నెలల నుంచి యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. సరే, భారత జాతీయ దర్యాప్తు సంస్థలు పిఎఫ్ఐని నిషేధించడానికి ఒక గేమ్ ప్లాన్తో ముందుకు సాగుతున్న టైంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్జీ ఎందుకని ఇస్లాం మత పెద్దలతో సమావేశమయ్యారు, అండ్ ఇస్లాం మత పెద్దలతో సమావేశమైన నేపథ్యము, అదేవిధంగా పిఎఫ్ఐ పై జరుగుతున్నటువంటి ఈ ఏకకాల దాడులు, ఈ రెంటికి మధ్య ఏమైనా లింక్ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అండ్ దీనికి సంబంధించిన క్రానాలజీ ఒకసారి చూస్తే ఈ లింక్ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్రానాలజీ ఏంటంటే, ఇప్పుడు పిఎఫ్ఐ పైన దాడులు చేసి పిఎఫ్ఐ కార్యాలయాలపైన, పిఎఫ్ఐకి సంబంధించినటువంటి సంస్థలు, దానికి అనుచరులు, సహకరిస్తున్న వ్యక్తులు, వీళ్ళందరిపైన ఏకకాలంలో ఎన్ఐఏ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లోని పోలీసు విభాగాలు కావచ్చు, ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. దీన్నన్నిటినీ కూడా కేంద్ర హోంశాఖ మానిటర్ చేస్తోంది. అండ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షిస్తున్నారు. అజిత్ దోవల్ ఆపరేషన్లో భాగంగానే ఈ మొత్తం ప్రక్రియ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అందులో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, వెస్ట్ బెంగాల్, బీహార్, మణిపూర్, ఇట్లా మొత్తం 15 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. టెర్రరిజానికి సంబంధించి ఫండ్ చేస్తున్న కారణంగా నిధులు సమీకరిస్తూ నిధుల్ని అందిస్తున్నది అనే ఒక అభియోగము, మరొక అభియోగము భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నెరుపుతున్నారనే మరొక అభియోగము, ఇంకో అభియోగము ట్రైనింగ్ క్యాంప్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారనే అంశానికి సంబంధించిన మరో అభియోగాన్ని కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పిఎఫ్ఐ పైన మోపిన పరిస్థితి. అండ్ ఈ ఆధారాలని సేకరించిన తర్వాతే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అండ్ పిఎఫ్ఐకి సంబంధించి ఈ క్రానాలజీలో చూసినట్లయితే ఈరోజు ఏకకాలంలో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అండ్ ఓవరాల్గా ఈరోజు పిఎఫ్ఐకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరినీ అదుపులోకి తీసుకున్న విధానానికి 3 నెలల ముందే అంకురార్పణ జరిగింది. జూలై 7వ తేదీన, మనందరికీ గుర్తుంటే జూలై 7వ తేదీన నిజామాబాద్ పోలీసులు 3 పిఎఫ్ఐ కార్యకర్తల్ని, పిఎఫ్ఐకి సంబంధించినటువంటి నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. కరాటే నేర్పిస్తున్నాము అనే నేపథ్యంతో, కరాటే నేర్పిస్తున్నాము అనే ఒక వంకతోటి 200 పైచిలుకు మంది యువకులకి శిక్షణ ఇస్తూ ఉన్నటువంటి పిఎఫ్ఐ నాయకుల్ని 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు
భారతదేశంలో అశాంతియుత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్లకు ట్రైనింగ్ జరుగుతోంది అని ఆ పిఎఫ్ఐ ప్రతినిధులు అంగీకరించినట్లుగా పోలీసులు ప్రకటించడం జరిగింది. అప్పుడు కూడా నేను నేషనలిస్ట్ హబ్లో ఒక వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. పిఎఫ్ఐ కార్యకలాపాలు తెలుగునాటకు కూడా ప్రవేశించాయని నేను అప్పుడు మీతో పంచుకోవడం జరిగింది. జూలై 7వ తేదీన ఈ పరిణామం జరిగింది. జూలై 30వ తారీఖున ఎవరు ఊహించని విధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, లేదా ఇస్లాంలోని విభిన్న దృక్పథాలకు సంబంధించి సూఫీ కావచ్చు, సున్నీ కావచ్చు, షియా కావచ్చు, ఇట్లా క్లరిక్స్తో ఒక ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్ని అజిత్ దోవల్ నిర్వహించడం జరిగింది. ఆ ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటి అనేది ఆ రోజు చాలామందికి తెలియలేదు. బట్ ఈరోజు పిఎఫ్ఐని నిషేధించడానికి అంకురార్పణ ఆ రోజే జరిగినట్లుగా మనం భావించవచ్చు. ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి షియా క్లెరిక్స్ కావచ్చు, లేదా మత పెద్దలు, పిఎఫ్ఐ లాంటి సంస్థలు భారతదేశంలో మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా పనిచేస్తున్నాయి, మత కలహాలను ప్రేరేపిస్తున్నాయి. అటువంటి సంస్థలని నిషేధించాలని ఇస్లాం మత పెద్దలే అజిత్ దోవల్కి సూచించిన పరిస్థితి, విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్ 30 జూలై రోజున జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రాపర్ ప్లానింగ్ మొదలైపోయింది, యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. అండ్ 27 ఆగస్టున మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. పిఎఫ్ఐకి సంబంధించి తెలుగునాట జరుగుతున్న కార్యకలాపాలు, ఈ కరాటే శిక్షణ పేరిట జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పైన నిఘా ఉంచాలి, వారిపైన విచారణ వేగవంతం చేయండి అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆగస్ట్ 27వ తేదీన ఆదేశించడం జరిగింది. అండ్ సెప్టెంబర్ 2వ తేదీన కేరళలో ప్రధాని నరేంద్ర మోదీ కేరళ కొచ్చిలో ఐఎన్ఎస్ విక్రాంత్ లాంచ్ కార్యక్రమానికి, కమిషన్ చేసే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అదే కార్యక్రమంలో పిఎంతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా కేరళకు వెళ్ళారు. అండ్ కేరళకు వెళ్ళిన అజిత్ దోవల్ కేవలం ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభోత్సవం లేదా దాన్ని కమిషన్ చేసే పనిలోనే ఉండలేదు. ఆయన కేరళ పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఎఫ్ఐ యాక్టివిటీస్ గురించే ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా మనకు సమాచారం వస్తున్న పరిస్థితి. సో కేరళలోని పోలీస్ అధికారులకు ముందే పిఎఫ్ఐ నిషేధానికి సంబంధించి కావలసిన యాక్షన్ ప్లాన్లో వాళ్ళు ఎలా నిమగ్నం అవ్వాలి అనే అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసిన అజిత్ దోవల్ అక్కడి నుంచి మహారాష్ట్రకు రావడం జరిగింది. మహారాష్ట్రలో కూడా గవర్నర్ నివాసంలోనే వారు అక్కడ బస చేశారు. అండ్ అంతేకాదు మహారాష్ట్ర పోలీసులతో కూడా ఆయన విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ 2 అంశాలకు సంబంధించి నేషనలిస్ట్ హబ్ ఇంకొక వీడియోను కూడా చేయడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయంలో అజిత్ దోవల్ ఎందుకని ఈ కేరళలో పోలీసులతో సమావేశం అవడం కావచ్చు, మహారాష్ట్రలో పోలీసులతో ప్రత్యేకంగా సమావేశం అవ్వడానికి సంబంధించి నేను కూడా ఒక వీడియో ఇంతకుముందు చేయడం జరిగింది. అండ్ 2 సెప్టెంబర్ రోజు జరిగిన అంశం తరువాత మనం గమనించి చూస్తే ముఖ్యంగా పిఎఫ్ఐ మోడస్ ఆపరెంటీ ఎలా ఉంటుందంటే ముస్లిం యువతీ యువకులకు వాళ్ళకు ఒక విక్టిమ్హుడ్ని క్రియేట్ చేయడం. అంటే మనం బాధితులము, మనకు హిందువులతోటి అనేక ప్రమాదాలు ఉన్నాయి, మన పైన అనేక దాడులు జరుగుతున్నాయి, బీజేపీ గవర్నమెంట్ ముస్లింలని చిన్నచూపు చూస్తోంది, మైనారిటీల పట్ల శ్రద్ధ వహించట్లేదు, ఇట్లాంటి అనేక అంశాలని కావాలని ఒక విష బీజాల్ని ముస్లిం యువతీ యువకుల్లో నాటి ఆర్ఎస్ఎస్ పట్ల, బీజేపీ పట్ల, ఈ ముఖ్యంగా దేశం పట్ల ఒక వ్యతిరేక భావనను బిల్డ్ చేసే ఒక ప్రయత్నం పిఎఫ్ఐ చేస్తుంది. అండ్ యువతీ యువకులకు ఆర్థికంగా సహకారం అందించడము, అండ్ వాళ్ళను టెర్రర్ అవుట్ఫిట్స్కి లింక్ చేయడము, అలా ట్రైన్ చేసి వాళ్ళని ఐసిస్లోకి పంపిన దాఖలాలు కూడా కనబడుతున్నాయి. సో ఈ మోడస్ ఆఫ్ ఆపరెండీని అడ్డుకోవాలి అనంటే అదే ముస్లిం మత పెద్దల ద్వారానే ఇది సాధ్యపడుతుందని గ్రహించినటువంటి అజిత్ దోవల్ ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. అండ్ అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ జీ కూడా ఇస్లాం మత పెద్దలతో సమావేశమయ్యారు. అండ్ పిఎఫ్ఐ లాంటి సంస్థల వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, భారతదేశంలో ఈ దేశ సమగ్రతకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి రావాలని, మతాలకు అతీతంగా మనమందరం ఏకతాటిపైకి రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇస్లాం మత పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి, వారితో మాటామంతి చేసిన పరిస్థితి. అండ్ దానికి అనుగుణంగానే మనం చూస్తే మోహన్ భాగవత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి, గతంలో
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన ఎస్వై ఖురేషీ గారిని, అదేవిధంగా ఫార్మర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గారిని, అదేవిధంగా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీరుద్దీన్ షా గారిని, అదేవిధంగా మాజీ ఎంపీ షాహిద్ సిద్దికీని, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీని, ఇలా ఇస్లాం మతానికి చెందినటువంటి ప్రముఖులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. అండ్ అంతేకాదు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది. మద్రసాకి అదేవిధంగా మస్జిద్లోకి వెళ్ళడం జరిగింది ఆర్ఎస్ఎస్ చీఫ్. మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక ఇస్లాం మత పెద్ద ద్వారా ఆయనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ని జాతి పిత అంటూ కూడా అభివర్ణించడం మనం చూసాం. సో ఇవన్నీ పరిణామాల్ని మనం గమనించి చూస్తే పిఎఫ్ఐ లాంటి ఒక టెర్రర్ అవుట్ఫిట్ ఇస్లాం పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లిం యువతి యువకుల్ని ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నటువంటి పిఎఫ్ఐ లాంటి ఒక ఆర్గనైజేషన్ని నిషేధించే క్రమంలో ఇస్లాం మతం నుంచే ఒక కాన్సెన్సస్ బిల్డ్ అవ్వాల్సిన అవసరం కనబడుతుంది అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమావేశం అయి ఉంటారనే అనుమానాలు కూడా లేకపోలేదు. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం హిజాబ్ కాంట్రవర్సీ కావచ్చు, లేకపోతే జ్ఞానవాపి విషయం కావచ్చు, సిఏఏ అల్లర్లు కావచ్చు, షహీన్ బాగ్లో జరిగిన వివాదాలు కావచ్చు, అక్కడ నెలకొన్న హింసాయుత ఘటనలు కావచ్చు, వీటన్నిటికీ మూలం పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థలైనటువంటి రాజకీయ విభాగమైనటువంటి ఎస్డిపిఐ అండ్ స్టూడెంట్స్ విభాగమైనటువంటి క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కలిపి ఏకకాలంలో వారిపైన విచారణ వేగవంతం చేసి ఒక్కసారిగా వాళ్ళపైన అటాక్ చేసి దాడి చేసి సో వాళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఆధారాలని సేకరించే పనిలో జాతీయ దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. అమిత్ షా ఆర్టికల్ 370 రద్దుకి ముందు ఎలాగైతే ఎవరికీ తెలియకుండా ఒక సీక్రెట్ ఆపరేషన్ని నిర్వహించి అజిత్ దోవల్ అండ్ అమిత్ షా ఇద్దరూ కలిసి ఆర్టికల్ 370ని రద్దు చేశారో అదే విధంగా పిఎఫ్ఐ నిషేధానికి ముందు కూడా అటువంటి రహస్యమైనటువంటి నిఘాతో కూడినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకొని ముందుకెళ్లారని జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పిఎఫ్ఐని బ్యాన్ చేయడం ఈ రోజున్న అత్యధిక అవసరాల్లో ఒకటి. జాతి సమగ్రతను, దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పిఎఫ్ఐ లాంటి ఉగ్ర ప్రభావిత ఉగ్ర కార్యకలాపాలు నేర్పుతున్నటువంటి సంస్థల్ని ఇమ్మీడియట్గా బ్యాన్ చేయడమే కాదు, అండ్ ఆ నాయకులందరూ కూడా బయటకు రాకుండా ఇంకొకరిని ప్రభావితం చేయకుండా సిమి పిఎఫ్ఐగా రూపాంతరం చెందింది. మళ్ళీ పిఎఫ్ఐ నుంచి ఇంకొక పార్టీ లేదా ఇంకొక సంస్థ పుట్టుకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.